కుల వృత్తులు మరుగున పడుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు కుల వృత్తులపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ మంజుషా మీడియాతో మాట్లాడుతూ పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ సాలూర పాఠశాలలో పిల్లలకి సస్టైనింగ్ లివింగ్ పట్ల అవగాహన కల్పించడానికి ప్రకృతి నుంచి లభించే వస్తువులతో కుండలు, బుట్టలు తయారు చేయడం, పనిముట్లు తయారు చేయడం, ఇవన్నీ అంతరించిపోతున్న కళలు అయిపోతున్నాయి. వీటన్నిటిని విద్యార్థులకి మళ్ళీ తిరిగి పరిచయం చేయడానికి ఈరోజు పాఠశాలలో బుట్టలు అల్లే వాళ్ళని, మేదరి వ్యక్తిని, కుండలు చేయడానికి కమ్మరి వ్యక్తిని, ఒక కుండలు తయారు చేసే వాళ్ళని, గొడ్డళ్ళు అది తయారు చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము ఇవాళ పిల్లలకి లైవ్ డెమో ఇప్పించామండి. దీని మూలంగా వాళ్ళు పడే శ్రమ ఏంటో పిల్లలకు తెలుస్తోంది. ప్లస్ వృత్తి పట్ల ఒక నమ్మకం, అంటే ఎట్లా చేశారు వీళ్ళందరూ, ఇంకా ఎలా చేయొచ్చు, మేము సస్టైనబుల్గా ఎలా బతకొచ్చు, ప్రకృతి నుంచి వనరులను ఉపయోగించుకుంటూ ప్లాస్టిక్ ఉపయోగించకుండా ప్లాస్టిక్ని త్యజించి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఎట్లా తయారు చేయొచ్చు అన్నదానికి ఒక అవగాహన వచ్చింది పిల్లలకి. మేము అందులో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము. సో ఇది పక్క ఊరు నుంచి పిలిపించాల్సి వచ్చింది మాకు. మా ఊర్లో కుండలు చేసేవాళ్ళు కానీ, బుట్టలు అల్లే వాళ్ళు కానీ ఎవరు లేరు. పక్క మండలాన్ని నుంచి పిలిపించాల్సి వచ్చింది. దీనివల్లనే మనము ఈ తయారు చేసే వ్యక్తులు ఎంతో తగ్గిపోయారో అని తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు తాతలు ఉన్నారంట మా దగ్గర, పిల్లలు ఇప్పుడు చెప్తున్నారు మా తాతకొచ్చు అని. సో వాళ్ళ దగ్గర నేర్చుకోండి అని మేము ప్రోత్సహిస్తున్నాము. ఈ అంతరించిపోతున్న కళను నిలబెట్టడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి మా వంతుగా మేము కూడా ఒక కృషి చేస్తాం. పిల్లలు ఎంతో సంతోషించారు. ఇలాంటి అద్భుతం, ఇది అసలు కుండలు ఏదో కంపెనీలో తయారైతాయని అనుకునే వాళ్ళం మేము, ఇలా చేతితో తయారు చేస్తారని ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో కుల వృత్తులు మరుగున పడిపోతూ ఉన్నాయి. అందరూ ప్లాస్టిక్, స్టీలుకు, రకరకాల వస్తువుల మోజులో పడి ప్రాణాపాయమైన అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ మట్టితో తయారు చేసిన వస్తువులు వాడడం వల్ల ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు. గతంలో అవి వాడి 100 సంవత్సరాలు వచ్చినా కానీ ఎలాంటి ఆరోగ్యం దెబ్బతినకుండా ఆరోగ్యంగా పెరిగారు. ఆకారం ఎట్లా తయారు చేస్తున్నారు ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.